ఆళ్ళగడ్డలో నేను అహోబిలం సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహోబిలం దేవస్థానంలో కానీ, అహోబిలం గ్రామంలో కానీ ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా దోచుక తింటున్నారో అక్కడ సంపదని, ఏదైతే దేవాలయానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, గ్రామానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళు అడ్డేసి ఏ విధంగా దోచుకు తింటున్నారు అనే దాని మీద నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఆళ్ళగడ్డలో. పెడితే నిన్న రాత్రి ఈ ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్ ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెళ్ళి, అహోబిలంలో అక్కడ ఉన్న సిఏఓ అంటే అతను నిన్ననే పదవి విరమణ చేసి కొత్త సిఏఓ అధికార స్వేరింగ్ ఇన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి అతను ఏదో జుట్టు దొంగతనం చేస్తున్నాడు, దాంట్లో ఏదో నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ముందుగా దాని మీద నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా. నేను నిన్న అడిగింది ఏంటిది, గేట్ల మీద. అహోబిలం టోల్ గేట్లు అంటే అది గ్రామ పంచాయతీకి సంబంధించిన టోల్ గేట్లు. గతంలో 40 లక్షలు 45 లక్షలు పోయిన రోజున 150 రూపాయలు వసూలు చేస్తుంటే ఆ రోజు మీరే ప్రతిపక్షంలో ఉండి అక్కడికి మీడియాను వెంటేసుకొని వెళ్ళి గగ్గోలు పెట్టారు. 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది, మేము అధికారంలోకి వస్తే టోల్ గేటే లేకుండా చేస్తామని. ఈరోజు మీ అండదండలతో మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని అధికార వ్యవస్థల్ని అడ్డుపెట్టి ప్రజలను అక్కడ భయభ్రాంతులకు గురి చేసి టెండర్లకు రాకుండా 25 లక్షలకి మీరు ఈరోజు టెండర్ పాడుకున్నప్పుడు టోల్ గేట్ విలువ ఎంత ఉండాలో 100 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అలాంటిది నేనేం చెప్పాను, ఈరోజు గ్రామ పంచాయతీకి కూడా అదనంగా బెనిఫిట్ జరిగే విధంగా నా కార్యకర్తలతో కానీ, నాకు సంబంధించిన వ్యక్తులతో కానీ అహోబిలంలో అదే టోల్ గేట్ని 40 లక్షలకి లేకపోతే 50 లక్షలకి పాడించి 100 రూపాయలు వసూలు చేపిస్తాము. ఆ విధంగా గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వస్తుంది, అదేవిధంగా భక్తుల మీద కూడా భారం తగ్గుతుంది. దానికి మీరు సిద్ధమా అని అడగడం జరిగింది. ఈ సంవత్సరం అడిగినా, గత సంవత్సరం కూడా అడిగినా. అది పక్కన పెట్టేసి ఈ చౌకబారు వ్యాఖ్యలు అనమాట. నిన్న వీళ్ళు పోయి ఏదో అడ్డుకున్నారు, ఏదో అక్కడ అక్రమం అన్యాయం జరిగిపోతుంటే దాన్ని అడ్డుకొని దాన్ని ఏదో వీళ్ళు ఏదో హీరోయిక్గా ఇది చేసినారని చెప్పి చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎంత చీప్ టాక్టిక్స్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. అది ఎవరి సొమ్ము? అహోబిలంలో ఉన్న వెంట్రుకలు ఎవరి సొమ్ము? అది దేవస్థానానికి సంబంధించింది. దేవస్థానం పూర్తిగా కూడా ఎండోమెంట్ నుంచి మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మఠం వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నా దాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంది. కానీ వాళ్ళు గత సంవత్సరము మీకు సంబంధించిన వాళ్ళే టెండర్ పాడారయ్యా, 1,50 లక్షలకి పాడారు, దాంట్లో 50 లక్షలు చెల్లించారు, 1 కోటి రూపాయలు చెల్లించలేదు. ఈ సంవత్సరం తిరిగి టెండర్ పెట్టాలి అని అంటే మళ్ళీ మీ వాళ్ళే బెదిరిస్తున్నారు, టెండర్ పెట్టకూడదు అని చెప్పి బెదిరిస్తూ వాళ్ళని మేము చెప్పిన ధరకే మీరు టెండర్ రాసి ఇవ్వాలా, మేము ఎంత చెప్తే అంతకే ఇవ్వాలని బెదిరిస్తుంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్ చేశారు. ఒక చెన్నైకి సంబంధించిన ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది ఆ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ చేసుకొని 1,70 లక్షలకి వాళ్ళకి హ్యూమన్ ఎయిర్ని పంపించాలని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. ఇది నిన్న వాళ్ళు ఏదైతే కన్సైన్మెంట్ పంపించాలనుకున్నారో దానికి సంబంధించిన వే బిల్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్ పేపర్స్ అన్నీ ఇవే. ఇదిగోండి, మీరు డేట్ కూడా చూడవచ్చు. 6/7/2026 ఇన్ని కిలోల ఆఫ్ హెయిర్ని పంపిస్తున్నట్టు. అది ఎవరు పంపిస్తున్నారు? అహోబిల దేవస్థానము వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి? ఆ జుట్టును ఆపాలన్నా, దాని మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా దేవస్థానం వాళ్ళు ఇవ్వాలా. గత నెల 2 నెలలకి, ఒక నెల కిందట పామ్లెట్ స్వామిలో ఒక 5 కిలోలో 2 కిలోలో సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ హెయిర్ని దొంగలిస్తే దాని మీద వాళ్ళు దేవస్థానం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి వాళ్ళని? ఈరోజు ఇదే టెండర్ పెట్టాలా అని నిన్న అక్కడ పోయిన వ్యక్తి గగ్గోలు పెడుతున్నాడు కదా, విఖ్యాత్, టెండర్ పెట్టాలా అని. మీ వాళ్ళు టెండర్ పెట్టడానికి, టెండర్ పాడడానికి డీడీలు కడితే ఆ డీడీలు కట్టిన వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారు? ఇదిగోండి, ఒకసారి ఈ ఆడియో రికార్డింగ్లు కూడా వింటే మీకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు బెదిరిస్తున్నారు. హలో 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 అన్న, వాళ్ళ అభోబిలం వాళ్ళు ఎమ్మెల్యే మనిషి లైన్ లో ఉన్నారు, మాట్లాడున్నా. హలో హలో దురయ్య మాట్లాడేది. నా కంపెనీ పేరు దురై, చెప్పండి ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున 2 లక్షలు చెక్కులు వేసారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశారు. రిటర్న్ చేశారు, రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 2 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా?
లేదు నాకు తెలుసు, నాకు ఏం లేదు. సరే ఏం లేదో ఏదో మాకు తెలుసు. ఒకటి నేను చెప్పేదను, నువ్వు వచ్చి ఇక్కడ చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశోధన వేసుకుని వచ్చి చేసుకో. దేవుని సొమ్ము దోచుక తింటున్నారు ఈ రోజు. దోచుకొని తింటా మళ్ళా ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు, చౌకబారు వ్యవహారం నడపడానికి కొద్దిగా ఇది ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు నేను అడిగిన దానికి టోల్ గేట్ల గురించి సమాధానం చెప్పకుండా ఏదో హ్యూమన్ ఎయిర్ టెండరు, అది కూడా మీరు టెండర్ని జరగనివ్వడంలే. టెండర్ జరగాలంటే ఈ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించి ఎవరు కూడా కాంట్రాక్ట్లకి టెండర్ వేయడానికి రాకుండా భయపడించుకొని మీరు ఈరోజు దాన్ని మీరు చెప్పిన ధర కొట్టేయాలా, దేవాలయానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా. మళ్ళీ నిన్న పోయి అక్కడ ఏదో సాధించేసినట్టు, ఏదో ఇది చేసినట్టు మీరు ఒక ఇది చేశారు. ఎస్, వాళ్ళు నిజంగా ఇది చేసింటే ఈరోజు కేసు ఫైల్ చేయండి అతని మీద. దేవస్థానం నుంచి కంప్లైంట్ ఇప్పించేసి అతని మీద కేసు ఫైల్ చేయండి. అతను తప్పు చేసింటే చేస్తుంది కదా దేవస్థానం కూడా. దేవస్థానం చూస్తా ఊరుకోదు కదా, మఠం ఊరుకోదు కదా. ఈరోజు మఠానికి పోయింది ఎండోమెంట్ నుంచి అంటున్నారు. ఈరోజు మంత్రాలయము మఠం హ్యాండ్ ఓవర్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎందుకు అహోబిలం డెవలప్ కాలేకపోతుంది? ఈరోజు కేవలం మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ నాయకులేమో రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వము, సనాతన ధర్మము గుడిమెట్లు గడుగుతారు. ఒకళ్ళేమో ఇమీడియట్ గా వేషధారణ మార్చేసి బొట్లు నామాలు పెట్టుకొని తిరుగుతుంటారు. మీరు చేసే ఇలాంటి చిల్లర చేష్టలు వాళ్ళకి కనపడడం లేదా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లాకు వస్తున్నారంట. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా. దీని మీద ఏం జరుగుతుందో విచారణ జరిపించి ఖచ్చితంగా టెంపుల్కి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికోసం ఈ ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.